కనికరింపబడడు. ఈరోజు చాలామంది దేవుడికి మస్కా పెడతామని చూస్తున్నారు. దేవుడు నీలో ఆయన కృపను నీకు చూపిస్తాం, ఆయన ప్రేమను నీకు చూపిస్తాం, ఆయన జాలి నీకు చూపిస్తాం, నీకు చులకనైపోతుంది. దేవుడు అర్థం చేసుకుంటారులే. చాలామంది డైలాగ్ ఈ మధ్య, దేవుడు అర్థం చేసుకుంటారులే. ఏంటి అర్థం చేసుకునేది? ఆయన నీకు కృప ఇచ్చింది నీకు పాపంలో జీవిస్తానికే కాదు, చెడిపిన బ్రతుకుల్లో బ్రతుకుతానికే కాదు, శపితమైన జీవితాన్ని జీవిస్తానికే కాదు. ఈరోజు ఎంతోమంది కేర్లెస్ లివింగ్, కేర్లెస్ లైఫ్. బైబిల్లో చూసినప్పుడు కీర్తనలు సామ్స్ 82 72:5 చూసిన, సామెతలు 19:2 చూసిన తెలియజేయబడుతుంది. అజ్ఞానవంతులుగా, దేవుని వాక్కుని ఎరగని వారుగా, దేవుని చిత్తానికి లోబడిన వారుగా, దేవుని పిలుపుకి లోబడిన వారుగా మనుషులు ఉంటున్నారంట. ఈరోజు మనం చూసుకోవాలంటే దేవుని శక్తి కావాలంటున్నాం, మనందరితో పరిశుద్ధాత్మ ఉండాలంటున్నాం, మనందరికీ ఆదరణకర్త సహాయకుడు ఉండాలంటున్నాం. ఎలా ఉంటాడు? నీకు దేవుడు అంటే ఇష్టం లేదు, సమయం లేదు, ఇష్టం లేదంటే చాలామంది ఒప్పుకోరు. నాకు దేవుడు అంటే ప్రాణం. ఒక వ్యక్తి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆ వ్యక్తికి సమయం లేదని చెప్తావా? ఈ మనుషులు చూడండి, ప్రేమికులు అని చెప్పినప్పుడు, ప్రేమలో పడ్డానప్పుడు చూడండి, చదువుకుంటా ఉన్నా ఫోన్లో ఉంటారంట, ఆఫీస్లో పని చేస్తూ ఉన్నా ఫోన్లో ఉంటారంట, స్నానం చేస్తున్నా కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారంట, తింటా ఉంటా ఏం చేస్తున్నావు? పొద్దున్నుండి ఇదే డైలాగ్, వేరే డైలాగ్ ఉంటుంది, ఏం చేస్తున్నావు? అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సమయం లేదు. ఒకే డైలాగ్, సమయం లేదండి, మాకేంటి పనిపాట్లు లేవు అనుకుంటున్నారా? దేవుడు కూడా ఏంటి పనిపాట్లు లేదు అనుకుంటున్నావా? దేవుడు ఇచ్చిన కృపని దుర్వినియోగం చేస్తూ, దేవుడు ఇస్తున్న అవకాశాలని కాదనుకుంటూ, ప్రేమించే దేవుడు నీ పక్షాన ఉంటానయ్యా, నీతో స్నేహం చేస్తానని, నీ కొరకు నేను సమస్త సమకూడి జరిగిస్తానంటే ఆయన కాదంటూ బ్రతికి ఈరోజు దేవుణ్ణి అవమానపరిచే వారికి ఉంటున్నామండి.